జాగ్రత్త పడలేదనుకో మోసపోతావు. బయట జరుగుతున్న వాటిని చూసి నువ్వు ప్రాబబ్లీ దిస్ ఇస్ ట్రూ అనుకుంటే మోసపోతావు. ఇందాక చెప్పాను కదా, ఈ రోజుల్లో యవనస్తులు చాలా మంది అట్లానే మోసపోతున్నారండి. నువ్వు చాలా అందంగా ఉంటావంటే అనుకుంటది, నన్ను ఇట్లా ఎప్పుడు ఎవరు అనలేదే, అసలు నాలో ఉన్న అందాన్ని ఎవరు కనుగొనలేదే, నా అందం అడవిని కాసినా వెన్నెలైపోయింది, ఈ అబ్బాయి ఎవరో చాలా పొగుడుతున్నాడు, ఈ అబ్బాయి కళ్ళకి నిజంగా చాలా బాగా కనబడుతున్నానేమో, నాకు అదే కదా కావాల్సింది అనుకుంటది. అమాయకురాలు అయిపోయింది జీవితం. కపటమైన ప్రేమలు, కపటమైన మాటలు సమాజంలో చాలా ఎక్కువ అయిపోతా ఉన్నాయి. కానీ కల్మషం లేని, పొల్యూషన్ లేకుండా స్వచ్ఛంగా నీకు దొరికే మాటలు కేవలం దేవుని మాటలు మాత్రమే. నోవేర్ ఎల్స్. లెక్క లేకుండా నీకు ఎవరైనా కాంప్లిమెంట్స్ ఇచ్చేస్తున్నారా, రిమెంబర్ దే కెన్ బికమ్ యువర్ గ్రేటెస్ట్ ఎనిమీ. Probably they have very, very wrong intentions to damage you, to hurt you. But they are doing exactly the opposite of what's on their inside. నిన్ను ఆహా ఓహో అని పోడుతున్నాడు. చాలా జాగ్రత్తగా ఉండాలి.